హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించి అంటే చేయుత పెన్షన్లకు సంబంధించి ఈ మార్చి నెల పెన్షన్లు తెలంగాణ ప్రభుత్వం డబ్బులు విడుదల చేశారు. పెన్షన్లు ఎవరికి పంపిణీ చేస్తున్నారు, ఎంత పంపిణీ చేస్తారు, అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతువు, చేనేత, వికలాంగులు, కల్లుగీత, ఒంటరి మహిళలు వంటి వివిధ కేటగిరీలకు చెందిన ఆసరా, చేయుత పెన్షన్లు పొందుతున్న వారందరికీ ఒక ముఖ్యమైన శుభవార్త. మార్చి 2026 నెలకు సంబంధించిన పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఈసారి పెన్షన్ మొత్తంపై చాలా మందికి ఉన్న సందేహం ఏమిటంటే 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయలు వస్తుందా, లేక 4000 రూపాయలు ప్లస్ 6000 రూపాయలు వస్తుందా అనేది. దీనిపై క్లారిటీ ఏమిటంటే వృద్ధాప్య పెన్షను 2016 రూపాయలుగా మరియు వికలాంగుల పెన్షను 4016 రూపాయలుగా సాధారణ విధంగానే జమ అవుతుంది. ఈ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ మార్చి 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యి మార్చి 30 వరకు కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ అవుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో పోస్టల్ శాఖ సిబ్బంది ఇంటి వద్దకే వెళ్ళి అందజేస్తున్నారు. కాబట్టి పెన్షన్దారులు మార్చి 30 వరకు తమ పెన్షన్ పొందేందుకు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే 2016 రూపాయలు లేదా 4016 రూపాయలు ఉన్న అదనపు 16 రూపాయలు కూడా ప్రతి లబ్ధిదారుడికి తప్పనిసరిగా ఇవ్వాలి. ఎవరైనా సిబ్బంది ఈ మొత్తం ఇవ్వకపోతే వెంటనే మీ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం లేదా కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే పెన్షన్ పొందడానికి ఎవ్వరూ దళారీలకు ₹1 కూడా ఇవ్వకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక కొత్త పెన్షన్ల విషయానికి వస్తే అసెంబ్లీ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సుమారు 2 లక్షల కొత్త పెన్షన్లను త్వరలో మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అలాగే పెన్షన్ల పెంపు 4000 రూపాయలు ప్లస్ 6000 రూపాయలకు సంబంధించి కూడా అప్డేటు విడుదల చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు త్వరలో అంటే ఏప్రిల్ నెలలో విడుదల కానున్నాయి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.